మే ఫస్ట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ప్రభుత్వం ఏ సంస్థకు నవరత్న హోదాను ఇటీవల మంజూరు చేసింది? భారత ప్రభుత్వం ఏ సంస్థకు నవరత్న హోదాను మంజూరు చేసింది? ఐఆర్ఈడిఏ ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐఆర్ఈడిఏకి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నవరత్న హోదాను మంజూరు చేసింది. దాని స్వయం ప్రతిపత్తి మరియు పెట్టుబడిదారీ సామర్థ్యాన్ని పెంచడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఈ హోదా ఐఆర్డీఏ యొక్క అసాధారణ పనితీరును మరియు భారతదేశంలో పునరుత్పాదకత ఇంధన అభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్రను సూచిస్తుంది. భారత ప్రభుత్వం ఏ సంస్థకు నవరత్న హోదాను మంజూరు చేసింది? ఐఆర్ఈడిఏ. చాకీసారస్ నెకుల్ అనే డైనోసార్ను కనుగొన్నట్లు పాలియోంటాలజిస్టులు ఏ దేశం నుండి ప్రకటించారు? చాకీసారస్ నెకుల్ అనే డైనోసార్ను కనుగొన్నట్లు పాలియోంటాలజిస్టులు ఏ దేశం నుండి ప్రకటించారు? అర్జెంటీనా. అర్జెంటీనాకు చెందిన పాలియోంటాలజిస్టులు చాకీసారస్ నెకుల్ అనే కొత్త జాతి రకం డైనోసార్ను కనుగొన్నారు. ఈ మధ్యస్థ పరిమాణ శాకాహార డైనోసార్ 90 మిలియన్ సంవత్సరాల క్రితం పంగోటోనియాలో నివసించింది. మిలియన్ మియావాకీ ప్రాజెక్టులో చేరడానికి భారతదేశంలోని ఏ సంస్థ లాభాపేక్ష లేని సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? మిలియన్ మియావాకీ ప్రాజెక్టులో చేరడానికి భారతదేశంలోని ఏ సంస్థ లాభాపేక్ష లేని సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఎంబసీ ఆఫ్ ఇజ్రాయెల్. ఎర్త్ డే వేడుకలో భాగంగా ఢిల్లీ ఎన్సీఆర్లో మిలియన్ చెట్లను నాటడం లక్ష్యంగా పెట్టుకున్న మిలియన్ మియావాకీ ప్రాజెక్టులో చేరడానికి భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఒక లాభాపేక్ష లేని సంస్థతో కలిసి పనిచేయనున్నది. ఈ చొరవ పచ్చదనాన్ని వేగంగా పెంచడానికి మరియు పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి అడవి లాంటి మియావాకీ తోటలను సృష్టించడంపై దృష్టి పెడుతుంది. రష్యా యొక్క లాన్సెట్ను పోలి ఉండే కొత్త క్రిమికేజ్ డ్రోన్ను ఏ దేశం ఆవిష్కరించింది? రష్యా యొక్క లాన్స్లెట్ను పోలి ఉండే కొత్త క్రిమికేజ్ డ్రోన్ను ఏ దేశం ఆవిష్కరించింది? ఇరాన్. లక్షిత దాడుల కోసం రూపొందించిన రష్యా లాన్సెట్ తరహాలో ఇరాన్ ఇటీవల కొత్త రకమైన కమికేజ్ డ్రోన్ను ఆవిష్కరించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూబరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ ప్రవేశపెట్టిన ఈ డ్రోన్ సాంకేతికత మరియు సైనిక సామర్థ్యాలలో ఇరాన్ యొక్క పురోగతిని ఇది ప్రదర్శిస్తుంది. దిశాత్మకంగా అన్రెస్ట్రిక్టెడ్ రే గన్ అర్రే దుర్గా 2ని అభివృద్ధి చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ఏ సంస్థ $100 మిలియన్ కోరింది? దిశాత్మకంగా అన్రెస్ట్రిక్టెడ్ రే గన్ అర్రే దుర్గా 2ని అభివృద్ధి చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ఏ సంస్థ $100 మిలియన్ కోరింది? డిఆర్డిఓ. డ్రోన్లు, క్షిపణులు మరియు ఫిరంగి దళాల వంటి బెదిరింపులను తటస్థం చేయడానికి భారత సాయుధ దళాలకు అత్యాధునిక సాంకేతికతను అందించే లక్ష్యంతో అధిక శక్తి లేజర్ ఆయుధం దుర్గా 2ను అభివృద్ధి చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ నుండి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ నిధులు అభ్యర్థించింది. స్వలింగ సంబంధాల కోసం 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే కఠినమైన ఎల్జీబీటీ వ్యతిరేక చట్టాన్ని ఇటీవల ఏ దేశం ఆమోదించింది? స్వలింగ సంబంధాల కోసం 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే కఠినమైన ఎల్జీబీటీ వ్యతిరేక చట్టాన్ని ఇటీవల ఏ దేశం ఆమోదించింది? ఇరాక్. ఇరాక్ ఇటీవల కఠినమైన ఎల్జీబీటీ వ్యతిరేక చట్టాన్ని రూపొందించింది. స్వలింగ సంబంధాలు నిమగ్నమైనందుకు 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది ఈ చట్టం ద్వారా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కలిగినేడి చిదంబరం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కలిగినేడి చిదంబరం మరియు ఉపాధ్యక్షుడిగా ఎన్ రంగారెడ్డి గెలుపొందారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకున్నాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.